ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఈ పోస్ట్ ఇండియన్ రైల్వే ఆపరేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్. టోటల్ 119 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంటాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కాబట్టి శాలరీ, అలవెన్సెస్, ప్రమోషన్స్ అన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఉంటాయి. రైల్వే జాబ్స్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి ఇదొక మంచి ఆపర్చునిటీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని చూస్తే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంబీఏ ఆల్మోస్ట్ అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఎలిజిబుల్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం ఓన్లీ డిగ్రీ కంప్లీట్ అయితేనే అప్లై చేయాలి. ఏజ్ లిమిట్ని చూస్తే మినిమం ఏజ్ వచ్చేసరికి 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 33 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉంటుంది. శాలరీ అండ్ బెనిఫిట్స్ని చూస్తే బేసిక్ పే వచ్చేసరికి 35,400 పర్ మంత్ ఉంటుంది. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, రైల్వే పాస్, పెన్షన్ బెనిఫిట్స్ లాంటివి కూడా ఉంటాయి. లొకేషన్ని బట్టి టోటల్ మంత్లీ శాలరీ అప్రాక్సిమేట్లీ 50,000 నుండి 65,000 వరకు రీచ్ అవ్వచ్చు. గవర్నమెంట్ జాబ్ కాబట్టి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సెక్షన్ కంట్రోలర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ని సింపుల్గా చెప్పాలి అంటే రైల్వే సెక్షన్లో ట్రైన్ మూమెంట్స్ని మానిటర్ చేయటం, స్టేషన్ మాస్టర్, లోకో పైలట్స్, కంట్రోల్ ఆఫీస్ మధ్య కోఆర్డినేషన్ని మెయింటైన్ చేయటం, ట్రైన్ డిలేస్ని మేనేజ్ చేయటం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయటం, సేఫ్టీ ఎన్ష్యూర్ చేయటం వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. ఇది ఒక ఆఫీస్ బేస్డ్ ఆపరేషనల్ జాబ్. ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెలక్షన్ ప్రాసెస్ని చూస్తే సెలక్షన్ 4 స్టేజెస్లో కంప్లీట్ అవుతుంది. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్టేజ్ 4 మెడికల్ ఎగ్జామినేషన్. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి A2 ఉండాలి. సో కాబట్టి ఐసైట్ స్టాండర్డ్స్ని మీట్ చేయాలి. ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. డైలీ మినిమం 4 to 5 అవర్స్ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీ ఎన్టీసీపీ పేపర్స్ని కంపల్సరీ సాల్వ్ చేయండి. మాక్ టెస్ట్లను రెగ్యులర్గా అటెంప్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ని డైలీ ఫాలో అవ్వండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయడం కష్టమేమీ కాదు. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ని చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ 15th జులైన స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th ఆగస్టున ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్కి రైల్వేలో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే ఈ ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ 2026ని అస్సలు మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకొని ఇమీడియట్గా అప్లై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.